నా పేరు శంకర్ అండి. మా పాప పేరు సాత్విక. మేము హైదరాబాద్లో ఉంటాము. అయితే మా గోల్ ఏంటంటే మా పాపను ఎంబీబీఎస్ చేయాలని మా యొక్క గోలు. ఆ, తను నీట్ రాశాది. నీట్లో దాదాపుగా సీట్ వచ్చేదాకా కొంచెం మార్కులు వచ్చాయి, కానీ తనకి ఇక్కడ సీట్ రాదని మాకు తెలిసింది. అయితే మేము ఎలా మరి పాపను కంపల్సరిగా మేము ఎంబీబీఎస్ చేయాలని ఒక థాట్ మాకు చిన్నప్పటి నుంచి ఉండే ఆ, మా ఫ్యామిలీలో. అయితే మా పాపను ఎంబీబీఎస్ చేయాలని మేము అనుకున్నాం. అయితే తనకు మరి ఇక్కడ కూడా మేము ఒక సీట్ కొనాలని చాలా ప్రయత్నాలు చేశాం. మేము ఆ, అక్కడ విజిటింగ్ కూడా, మేము కాలేజీలకు విజిటింగ్ కూడా చేశాము సీట్ కొందామని. అయినప్పటికీ మరి అంత డబ్బు మేము ఇక్కడ పెట్టలేం కాబట్టి ఎలా చేయాలి, ఏం చేయాలంటే మాకు ఒక మా ఒక ఫ్రెండ్ ద్వారా మాకు ఒక గైడ్ ఇచ్చాడు. ఏంటంటే మీరు రీసోర్స్కి వెళ్తే మీకు అక్కడ కన్సల్టెంట్ ఉంటుంది, రీసోర్స్ కన్సల్టెంట్స్. వాళ్ళు మీకు చాలా హెల్ప్ చేస్తారు. మీకు తక్కువ బడ్జెట్లో మీరు మరి మీ పాపని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోగలుగుతారని మాకు తను చెప్పినప్పుడు మేము ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే మేము రీసోర్స్కి అప్రోచ్ అయ్యాము. అరుణ్ సార్ ఉన్నారు, అరుణ్ సార్ని మేము కలిస్తే అరుణ్ సార్ కూడా మా పిల్లలు కొంచెం అప్పుడు భయపడారు. ఎందుకంటే ఆడపిల్ల, చాలా దూరం పంపించాలి, 6 years లాంగ్ పీరియడ్. అప్పుడు మేము సార్ కూడా చెప్పాం, సారు ఏమన్నా గైడెన్స్ పిల్లలకు ఏమన్నా మాట్లాడంటే సారు మా పాపతోని తను చాలా మంచిగా తన క్లారిటీగా మాట్లాడాడు. ఏం ప్రాబ్లం లేదమ్మా, మీకు ఏదున్నా మేము రీసోర్స్ కన్సల్టెంట్స్ నుంచి మేము మీకు ప్రతి ఒక్కటి చూసుకుంటాము. ఇక్కడ మీకు పాస్పోర్ట్ నుంచి మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, మరి ఇంకా యొక్క మినిస్ట్రీ స్టాంప్స్ కానీ, తర్వాత యూనివర్సిటీ నుంచి మాట్లాడిపియడం కానీ, ఇవన్నీ మేము చూసుకుంటాం. ప్రతి ఒక్కటి మీకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎట్లా సార్ మరి మాకు భయం అవుతుంది, మరి అక్కడ ఎవరు చూసుకుంటుంటే మా రీసోర్స్ నుంచి అక్కడ కంపల్సరీ వాళ్ళకి అవసరం ఏదైతే ఉంటుందో అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. హాస్టల్ కానీ, అక్కడ ఫుడ్ విషయంలో కానీ, ల్యాండ్ అయిన తర్వాత కూడా మా కన్సల్టెంట్స్ ఉంటారు. వాళ్ళు ల్యాండ్ అయిన నుంచి వాళ్ళకు ఈ యొక్క నంబర్ వచ్చేది కానీ, అక్కడ ఇంకా బ్యాంక్ పర్పస్ కానీ, ఇంకా మనీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, వీళ్ళకి ఏదైతే ఇవన్నీ చేయాలో మా యొక్క కన్సల్టెంట్స్ వాళ్ళు చూసుకుంటారని మాకు ఎంతో ధైర్యం చెప్పాడు. మాకు అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేది, కంపల్సరీగా మేము పంపించాలని. అయితే మా పాపను జార్జియాకు పంపిస్తుంటున్నాము మేము. ఇప్పుడు మాకు ఎటువంటి భయం లేదు. పాప కూడా మంచి డేర్గా ఉన్నది. మరి ఆయన సంతోషంగా వెళ్తుంది, మేము కూడా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఎంబీబీఎస్ చేయాలనేది ఒక మాకు డ్రీమ్. ఆ డ్రీమ్ నెరవేరుతుందని మేము అనుకుంటున్నాము. మరి రీసోర్స్ మేము కన్సల్ట్ అయ్యాము. అరుణ్ సార్ మాకు హెల్ప్ఫుల్ చేశాడు. థ్యాంక్ యూ అరుణ్ సార్, థ్యాంక్ యూ రీసోర్స్.